వనపర్తి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని కనంమనంబేడు పంచాయతీ పరిధిలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. తమ సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయముల నందు మంగళవారం తమ డిమాండ్ల సాధనకై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిన్సిపల్తో సహా హిందీ ఉపాధ్యాయులు మాకొద్దు, తెలుగు ఉపాధ్యాయులే కావాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు పిల్లలందరినీ విచారించడం జరిగింది. కొన్ని పిల్లలైతే కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. మెయిన్ ఒక టీచర్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ టీచర్ని మాకు కావాలని అడుగుతున్నారు. ఆ టీచర్ మీద యాలిగేషన్ ఏదో పంపించారు, అది కూడా కరెక్ట్ కాదు. ఆ యాలిగేషన్లు ఎవరు పెట్టారు అనేది కూడా మాకు కావాలని పిల్లలు అడగడం జరిగింది. దాంతో పాటుగా మెయింటెనెన్స్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని పిల్లలు చెప్పడం జరిగింది. అయితే పిల్లలకి మేము చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఆ టీచర్ గురించి, ఆ టీచర్ని కూడా మాకు ఆ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పిఓకి కానీ డిడబ్ల్యూ కానీ ఆ ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్గా ఆ సెక్రటరీ గురుకులంకి ఎవరో వీడియో పంపించారు. ఆ వీడియోని ప్రిన్సిపాల్కి పంపించారు. ప్రిన్సిపాల్ గారేమో లోకల్లో ఉన్నటువంటి టీచర్స్ని ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి దాని మీద విచారించి ఏమీ లేదని చెప్పేట్టుగా పిల్లలు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వీళ్ళేమో మళ్ళీ రిపోర్ట్ పంపించడం జరిగినప్పుడు కూడా అక్కడ నుంచి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తే ఇంకా బయట ఉన్న పిల్లలు, మిగతా పిల్లలు కూడా ఏమైనా ఇబ్బంది పడతారో లేదా ఏదో ఉద్దేశం మీద వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకుని ఆ టీచర్ని ఓజల్ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది మేము ఇప్పుడు మళ్ళీ సొసైటీతో మాట్లాడి పిల్లలందరూ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రిటెన్షన్ చేయమని కోరడం జరుగుతుంది. అలాగే వార్డెన్ కూడా మార్చమని పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అలాగే సెక్యూరిటీ గార్డ్ మీద కూడా కొన్ని అభియోగాలు చేశారు. ఆ అభియోగాలను కూడా మేము పరిగణలోకి తీసుకొని ఆమె కూడా నేను ఇంకా ఉద్యోగం చేయను నేరాని చెప్పేసి ఆమె కాగితం రిజైన్ చేసి కూడా నేను ఇంకా చేయనని చెప్పేసి